ప్రోగ్రామ్ లీడర్‌ని. మరి బ్రదర్ ప్రసాద్ గారు మరి బేషివా మందిరం, ఇతను కూడా గిడియన్‌లో మెంబర్. కాబట్టి ఇగో గిడియన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా మరి ఈ యొక్క పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరి 90స్‌లోనే 1860, 90స్‌లో ఒక ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క బైబిల్ పరిచర్యను మరి ఈ యొక్క బైబిల్ దీన్ని గిడియన్ బైబిల్ అంటారు. ఈ బైబిల్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్‌లో ఉంటుంది, తమిళంలో ఉంటుంది. ఈ విధంగా ఈ బైబిల్స్‌ను మరి, మరి ముఖ్య ఉద్దేశ్యం పెద్ద పెద్ద హోటల్స్‌లలో స్టార్ట్ చేశారు. హోటల్స్‌లలో పెట్టినప్పుడు వారు చదివి దేవుని కొరకు మరి రక్షణ మారుమనసు పొందాలని. అయితే ఆ విధంగా ప్రారంభించిన పరిచర్య అంటే ఉచితంగా బైబిలు డిస్ట్రిబ్యూట్ చేయడం. మరి ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసే పరిచర్య ప్రపంచమంతటా విస్తరిస్తా వచ్చింది. ఆ విస్తరించడంలో మరి రకరకాల భాషలు, మరి ఎన్నో భాషలలో మరి మన యొక్క భారతదేశంలో దాదాపు 29 రాష్ట్రాలున్నాయి. 29 భాషలలో ఈ యొక్క బైబిల్‌ను ప్రచురం చేయడము, ఆ బైబిల్‌ను డిస్ట్రిబ్యూట్ చేయడం. దాని ద్వారా విన్నింగ్ ద సోల్స్ అంటారు. అంటే ఆత్మలను పట్టుకోవడానికి. ఇక బైబిల్ సొసైటీ అంటే డబ్బుకు అమ్ముతారు బైబిల్స్. గిడియన్ బైబిల్స్‌లో ఉచితంగా అంటే మేము నేను లైఫ్ మెంబరు. నేను తర్వాత అంచెలంచెలుగా ఏరియా డైరెక్టరు, క్యాంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ప్రోగ్రామ్ లీడర్. అంటే మా 4 జిల్లాలు ఉంటాయి. మరి ఇట్లా దాదాపు మరి ఈ యొక్క మరి రాష్ట్రం ప్రపంచం అంతటా కూడా ఈ క్యాంప్స్ అనేటివి ఉంటాయి. మరి ఈ యొక్క పరిచర్య అంచెలంచెలుగా విస్తరించబడుతూ వచ్చింది. ఈ దినం ఈ యొక్క బైబిల్ మరి హిందీ ఇదొచ్చి హిందీ బైబిల్. యాక్చువల్ చెప్పాలంటే ఈ దినం ఉదయకాలమే నేను ఒక బైబిల్ ఉత్తరప్రదేశోనికి ఇచ్చిన. తమిళం ఉంటాయి. చూపిన తమిళం ఉంటాయి, తెలుగు ఉంటాయి. దీంట్లో ఈ బైబిల్‌లో తెలుగు దాంట్లో సామెతలు, కీర్తనలు కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేసినారు. కొత్త నిబంధన ఉంటుంది. మరి డైరెక్ట్‌గా యేసుక్రీస్తు పుట్టుక గురించి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనే దాని గురించి వివరంగా చెప్పబడుతుంది. ఈ యొక్క బైబిల్ చదివి ఎంతోమంది ఈ లోకంలో మరి రక్షణ మారుమనసు పెద్ద పెద్ద మరి ధనవంతులైతేనేమి, మరి ఎంతో ఉన్నతమైన ఉగ్రాలకు చెందిన వారందరూ కూడా ఈ వాక్యం నెమ్మది, శాంతి, సమాధానం లేని వారి జీవితాలు మారుతా వచ్చినాయి. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలున్నాయి. ఈ సాక్ష్యాల వల్ల మరి ఈ యొక్క పరిచర్య ముఖ్య ఉద్దేశం మీ చర్చిలలో మనం వచ్చిందేమంటే, ఈ యొక్క గిడియన్ పరిచర్యలో ఈ యొక్క అమౌంట్ అనేది మరి 50% వచ్చి మేము మెంబర్స్ అంతా మేమేసుకుంటాం. ఈ యొక్క 50% రిమైనింగ్ అన్ని చర్చెస్‌లో ప్రతి చర్చిలో ఈ దినం ఇప్పుడు మేము చర్చి ర్యాలీని 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ 3 రోజులు. ఈ యొక్క చర్చి ర్యాలీస్ అని అట్ ఎ టైము అన్ని చర్చిలలో జరుగుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్స్. సిఎస్ఐ చర్చ్ అయినా గానీ, హెబ్రోన్ చర్చ్ అయినా గానీ, బేర్షెబా అయినా గానీ ప్రతి ఒక్క చర్చి. ఇంకా నేను చెప్పాలంటే మనం ఎక్కువ బైబిల్ పంచుతాం. ఎప్పుడెప్పుడు ఈ బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేసేదంటే మరి వీవీఎస్ పరిచర్లో గానీ, స్టూడెంట్ ఫెస్ట్‌లో గానీ, లేదంటే తిరునాళ్ళలో గానీ, ఎగ్జిబిషన్‌లలో గానీ, బుక్ ఫేర్స్‌లో గానీ, ఇప్పుడు రేపు మేము మొన్న మెడికల్ డాక్టర్స్ క్రిస్మస్ జరిపినారు. అక్కడ పోయి మేము బైబిల్ పంచినాం. ఒక మదర్స్ డే జరుగుతుంది, డాక్టర్స్ డే జరుగుతుంది, రకరకాల చిల్డ్రన్స్ డే మొన్న జరిగింది. స్కూళ్ళల్లో పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చినాం. రేపు డిసెంబర్ 2వ తేదీ ప్రతి సంవత్సరం కల్స్పాడులో తిరునాళ్ళ జరుగుతుంది. ఆ తిరునాళ్ళు జరిగినప్పుడు మేము దాదాపు ఇప్పుడు మా టార్గెట్ దాదాపు 8,000 బైబిల్ పంచడానికి. ఈ బైబిల్ పంచడంలో చెన్నూరు నుంచి యవ్వనస్తులు మరి ఉంటారు. ఈ వినోద్ గానీ, వీళ్ళు అరుణ్, వీళ్ళు కొందరు రత్నాకర్, వీళ్ళందరూ ప్రభు కుమార్, వీళ్ళందరూ కూడా మీ సంఘంలో కూడా కొందరు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అస్సాం కూడా అస్సామీ ఒరిస్సా ఆ భాషలో కూడా బైబిల్ పంపించాం. కాబట్టి ఎన్నో సాక్ష్యాలు, అద్భుత సాక్ష్యాలు. కాబట్టి ఈ పరిచర్యలో కొన్ని కోట్ల డబ్బు అవుతుంది. అయితే ఈవెన్ మేము కరోనాలో కూడా ఆ డబ్బు అద్భుతంగా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఎక్కడే కానీ తగ్గుతా రాలేదు. కాబట్టి ఈ యొక్క దానికి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమంటే అన్నిటికంటే అంటే దీంట్లో మగవారు మరి జాయిన్ అయితే వాళ్ళను గిడియన్స్ అంటారు, ఆడవాళ్ళను యాక్సలరీస్ అంటారు. ఆడవారు చేసే పని ఏమంటే వారు ప్రార్థన చేస్తారు. హాస్పిటల్లో సిస్టర్స్‌కు, నర్సెస్‌కు వాళ్ళు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. మగవాళ్ళం మేము బయట బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తర్వాత 3 అంశాలున్నాయి. మొట్టమొదటిగా మాకు కావాల్సింది అన్నిటికంటే మీ ప్రార్థన సహకారం అనేది కావాలి. రెండోది ఈ యొక్క బైబిల్ ఒకటి ప్రింటింగ్‌కు దాదాపు రూ. 50 అవుతుంది.
మనం ఒక పత్రిక గుర్తించాలన్నా అవుతుంది. ఈ బైబిల్ మనం ఇంత బైబిల్ ఏం చేస్తానంటే ఊరికిస్తాం. ఆ ఊరికివ్వడం ఎట్లొస్తుంది? ఈ బైబిల్ ఒకరి చేతిలో పడిందనుకో మనకు తెలీదు. మరి ఏ దినం ఏ విధంగా ఉంటుందో. మరి ప్రకటన 3:20లో నేను నీతో కూడా భోజనంలో సహవాసం చేస్తానంటే ఒకతను ఏంది దేవుడు మాతో వచ్చి భోంచేస్తాడా? ఒక బాంబేలో ముఖ్య పట్టణంలో ఒక నాస్తికుడు దేవుని బైబిల్ పంచాలంటే అంత కఠినంగా ఉండేవాడు. ఒకరోజు ఒక ఆటో వాడు వాళ్ళ టీచర్స్ మరి జీతం తేడానికి పోయినారు. లాక్స్ డబ్బులేసుకొని ఆటోలో వచ్చినారు హ్యాండ్ బ్యాగ్‌లో. బై మిస్టేక్ వాళ్ళు ఏం చేసిన టీచర్స్ మర్చిపోయినారు. ఆటో వెళ్ళిపోయింది. ఆటో వెళ్ళిపోతే ఆ టీచర్స్ పొరపాటయింది సార్ అని చెప్తే, ఆ మేనేజ్‌మెంట్ చాలా ముందుగానే అతను మూర్ఖుడు చాలా స్ట్రిక్ట్ అతను. మీరు ఉద్యోగాలు తీస్తానని చాలా మీరు మోసం చేస్తున్నారని ఎంతో బాధ పెడుతున్నాడు. వాళ్ళెళ్ళిపోయినారు ఇంగ ఆయన. రేపు మీరు రావాల్సిన పని లేదు సస్పెండ్ చేస్తున్నామని. తర్వాత కొద్దిసేపటికల్లా ఆటో డ్రైవరు తిరిగి వచ్చినాడు. సార్ ఏమొచ్చినావంటే, "ఈ స్కూల్ యజమాని మీరేనా సార్? నా ఆటోలో బ్యాగులు పెట్టిపోయినారు. దాంట్లో చూస్తే డబ్బులు లక్షల్లో ఉన్నాయి. వాళ్ళు మర్చిపోయినారు సార్. తొందరలో దిగొచ్చేసాను ముబ్బయిందని." "అయ్యా నువ్వు ఎట్లొచ్చినావు ఇంత? మరి ఈ డబ్బులు ఇంత డబ్బులుంటే నువ్వు ఎందుకు ఈ విధంగా చేసినావంటే" ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీ హెబ్రీ 13 అధ్యాయము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనడం మనం చదివినాం. ఆటో డ్రైవర్ ఈ మాట ద్వారా ఉన్నదాంతో తృప్తి పడినాడు. దేవుడు అంతగా